ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటంటే ఎక్కువగా అడల్టరేషన్, కల్తీ. ఇది మనం ప్రతిరోజు కూడా చూస్తున్నాం పేపర్లో. ఈ తిరుపతి లడ్డు నుంచి స్టార్ట్ అయ్యి అది ఏంటనేది తేలలేదు, అది ఏం జరుగుతుందో తెలియదు, అసలు ఏ విధంగా నిజంగా కల్తీ అయిందనేది తెలియదు, ఈ కల్తీ అయిందా లేదా అనేది కూడా వ్యవహారం తెలియని పరిస్థితి. కరెక్ట్గా ఏదైనా కూడా అధికారులు అందరూ కూడా ఒక నిర్ణయానికి రావటం, ఒక నిర్ణయం తీసుకోవటం జరగలేని పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ప్రతిరోజు కూడా ప్రతి దాంట్లో కూడా కల్తీ. ప్రతి స్వీట్స్ తయారు చేయటంలోనైతేనేమి, ముఖ్యంగా పాలు. ఈ మధ్య జరిగిన గోదావరి జిల్లాల్లో జరిగిన అల్లకల్లోలం పాలు తయారీ వల్ల అనేక మంది అనారోగ్య పాలు అవటం, ప్రాణాంతక అవటం కూడా మనం గమనించాం. అదేవిధంగా విశాఖ జిల్లాలో, ప్రతి జిల్లాలో కూడా రాష్ట్రం అంతటా ఈ జిల్లా ఆ జిల్లా అని కాదు, దీన్ని అనేక రకాలుగా మనం చూస్తున్నాం. మరి అధికారులు ఏం చేస్తున్నారో, ఏ రకంగా యాక్షన్ తీసుకుంటున్నామో అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు కూడా కరెక్ట్గా ఏం జరుగుతుంది ఏంటనేది తెలియటం లేదు. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూస్తుంటే చాలామందికి విరోచనాలు రావటం, అలాగే వాంతులు కడుపులో తిప్పటం అనే వ్యవహారం. అంటే నాసియా అంటాం మనం, వామిటింగ్ సెన్సేషను. ఈ వామిటింగ్స్ ఎక్కువగా రావటం, వాంతులు అయిపోవటం, విరోచనాలు అయిపోవటం, గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లం. అంటే మనం జీర్ణకోశం సంబంధమైన వ్యాధులు ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనం గుర్తించటం జరుగుతుంది. ఈ జీర్ణకోశ వ్యాధులు ఎందుకు వస్తాయంటే, ముఖ్యంగా ఏదైనా ఇలాంటి కల్తీ పదార్థాలు ఏదన్నా బాడీలో వెళ్ళినప్పుడు మరి ఇంటెస్టైన్స్ జీర్ణించుకోలేకపోతే దానివల్ల, దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల, దాని ప్రభావం వల్ల ఈ రకమైన సిమ్టమ్స్ రావడం అనేది చాలా ఎక్కువ ఈ మధ్యకాలంలో.